హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు బొరుగులు ఉగ్గాని చేస్తున్నా అండి. ఉగ్గాని ముందుగా కడాయి పెట్టి కడాయి వేడి అయినప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడి అయినప్పుడు ఆవాలు, సింపుల్గా హోటల్ స్టైల్లో చేస్తున్నా అండి బొరుగులు ఉప్మా. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. చాలా తొందరగా హోటల్ స్టైల్లో చేస్తున్నా అండి, తొందరగా అయిపోతుందండి. అలాగే ఆనియన్స్ వేయాలండి, కట్ చేసిన ఆనియన్స్. తగినంత ఉప్పు వేసుకోవాలండి. అలాగే ఒక మిక్సీ గిన్నెలో తీసుకొని అందులో పచ్చిమిర్చి వేసుకోవాలండి. మీడియం సైజు టమోటా ఒకటి తీసుకోవాలండి. కచ్చాపచ్చగా మిక్సీ వేసుకోవాలండి. ఇలా కచ్చాపచ్చగా వేసుకోవాలండి. ఇప్పుడు వాటర్ తీసుకొని వాటర్లో బొరుగులు నానేస్తున్నా అండి. కొద్దిసేపు ఒక 10 నిమిషస్ వరకు నానేస్తున్నా అండి వాటర్లో. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పసుపు వేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చి, టమోటా వేసిన అది మిక్సీలో నుండి ఇవి వేసుకుంటున్నా అండి. అంతే అండి, సింపుల్గా టేస్టీగా బొరుగుల ఉగ్గాని అండి. హోటల్ స్టైల్లో తొందరగా అయిపోతుందండి, స్పీడ్గా ఒక 10 నిమిషస్లో అయిపోతుందండి. అంతే, బొరుగులు నానే లోపల. ఒక నిమ్మకాయ వేసుకుంటున్నా అండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకుంటున్నా అండి. బొరుగులు నానేసిన తర్వాత ఇప్పుడు బొరుగులు మసాలా అంతా వేసుకొని కలుపుకుంటున్నా అండి. అంతే అండి, సింపుల్గా బొరుగులు ఉప్మా రెడీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సింపుల్గా టేస్టీగా ఓన్లీ 10 నిమిషస్ బొరుగులు నానే లోపల ఇది మసాలా తొందరగా అయిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుందండి. సింపుల్గా టేస్టీగా బొరుగులు ఉప్మా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. టేస్ట్ చాలా బాగుందండి, ఒకసారి ట్రై చేయండి. బాయ్ అండి.